పసిడి ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. వెండి ధరలు కూడా అంతే. బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని ఎప్పటినుంచో అంచనాలు వినపడుతున్నాయి. మార్కెట్ నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. వీలైనంత త్వరగా బంగారం కొనుగోలు చేయాలి అని సూచిస్తున్నారు. ఆషాఢ మాసానికి ముందు ధరలు భారీ స్థాయిలో పెరగడంతో వినియోగదారులు కూడా ఆలోచనలో పడ్డారు. రానున్న సీజన్లో ధరలు మరింత ప్రేమవుతాయని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ధరలను అదుపు చేసేందుకు అవకాశం లేదు అని, పెరిగిన సీజన్ ప్రారంభం కాకముందే కొనుగోలు చేయడం మంచిది అని చెబుతున్నారు. ఆగస్టు నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి. జూలై నెల ఆషాఢ మాసం కావడంతో బంగారం, వెండి ధరలు పెరగవన్న అంచనాలు తప్పాయి. నిన్న మొన్నటి వరకు స్వల్పంగా తగ్గుతూ పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. అయితే శుభకార్యాలు వచ్చే నెల నుండి ప్రారంభం కానుండడంతో ఇప్పటి నుండే కొనుగోలు చేయడం ప్రారంభించడం మేలు అని భావించి ధరలు పెరిగినా పెద్దగా సంకోచించకుండా జ్యువెలరీ దుకాణాలకు క్యూ కడుతున్నారు. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. అందుకే తగ్గినప్పుడు కొనుగోలు చేయాలన్న సూచనను అమలు చేస్తే మంచిది అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో ఎక్కువగా పెరుగుదల కనిపించింది. వెండి కిలో ధర ₹1,00,000కు చేరువలో ఉంది. 10 గ్రాముల బంగారం ధర ₹800 పెరిగింది. కిలో వెండి ధర 1,500 పెరిగింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు నేడు కూడా చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹67,010కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹73,100గా నమోదైంది. కిలో వెండి ధర ₹97,600గా ట్రెండ్ అవుతోంది.